విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సరే, ఒక చికిత్స చూసుకుంటే ఒక సర్జరీకి ఒక్కో హాస్పిటల్ ఒక్కో రేట్ ఉంది. అయినప్పటికీ కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఒక రేట్ ఉంది, ఇంకొక ఆసుపత్రిలో ఇంకో రేట్ ఉంది. ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు ఒక సమ్ ఆఫ్ అమౌంట్ అతను కట్టి ట్రీట్మెంట్ చేసుకున్నాడు. ఆ ట్రీట్మెంట్కి ఆ డబ్బులు ఎక్కువ అని అనిపించినప్పుడు అలాంటి వ్యక్తులు కూడా ఈ యొక్క కన్జ్యూమర్ కోర్టులను ఆశ్రయించవచ్చు. లేదండి, అంటే హాస్పిటల్ ఫీజు ఇంత, దీనికి ట్రీట్మెంట్కి ఇలా తీసుకోవాలి, దీనికి ఇంతే చేయాలి అని ఫిక్స్ చేసే అధికారం కన్జ్యూమర్ కోర్టుకు లేదు. కన్జ్యూమర్ కోర్టు దీన్ని ఏమంటారంటే క్వాసీ జ్యుడిషియరీ అంటారు. కన్జ్యూమర్ కోర్టు యొక్క పని ఎంతసేపు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటర్ బాటిల్ కొన్నారు, వాటర్ బాటిల్ మీద ఎంఆర్పి 20 రూపాయలు ఉంది, వాడు మీకు 30 రూపాయలకి అమ్మాడు, ఆ 10 రూపాయలు తిరిగి ఇవ్వమని చెప్పుద్ది అంతే. 10 రూపాయలు తిరిగి, దాంతోపాటు నువ్వు చప్ చేసినందుకు ఒక 5,000 రూపాయలు కాంపన్సేషన్ అని చెప్పుద్ది. కానీ రేపు నుంచి ఈ వాటర్ బాటిల్ 20కి అమ్ము అని డైరెక్ట్గా ఇచ్చే అధికారం లేదు. ఇన్హెరెంట్ పవర్స్ ఆర్టికల్ 226 మీరు ఇలాంటివి ఏమైనా తీసుకోవాలంటే హైకోర్టుకి వెళ్ళాలి. కన్జ్యూమర్ కోర్టు పరిధి ఎంతవరకు అంటే ఎక్కడైతే తప్పు జరిగి దీని క్వాసీ అంటారు. క్వాసీ అంటే దీని యొక్క పరిధి లిమిట్గా ఉంటుంది అన్నట్టు, ఎక్కువ తీసుకున్నారు అక్కడ దాకా వేస్తుంది. అలాగే ఈ హాస్పిటల్లో ఈ ఆపరేషన్కి ఇంత రేట్ ఫిక్స్ చేయాలి, దీనికి ఇంత రేట్ ఫిక్స్ చేయాలి, దీనికి ఇంతే బిల్ తీసుకోవాలి, ఇలాంటి డైరెక్ట్ ఆర్డర్స్ ఇచ్చేది కన్జ్యూమర్ కోర్టుకు లేదు. తర్వాత అది ఇంతవరకు ఎవరు కూడా ఫిక్స్ చేయలేదండి. దాని మీద చాలా పెద్ద, అది ఇప్పుడు మెడికల్ మాఫియాని మనం పట్టుకున్నామంటే చాలా ఎక్కువ జరుగుతుంది. కొంతమంది ఏమంటారంటే ఈ ఆపరేషన్కి 10 లక్షలు అంటారు, కొంతమంది అదే ఆపరేషన్ 1,00,000 చేస్తా అంటారు, ఈయన చాలా స్పెషాలిటీ డాక్టర్ అంటారు. అంటే ఈ ప్రొఫెషనల్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఫిక్స్ చేసేది ఎవరికి లేదండి, దానికి ఒక ఎంఆర్పీలో చేయలేదు. మనం రెగ్యులర్గా రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ సాధారణంగా వెళ్తుంటాం. మనం బస్ స్టేషన్ కానీ రైల్వే స్టేషన్లో కానీ పోయినప్పుడు అక్కడ ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ రేట్లో విక్రయిస్తుంటారు. సో ఇలాంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా మనం కోర్టులను ఆశ్రయించవచ్చు? సో దీనికి ఫస్ట్ కోర్టుకు వచ్చే కంటే, అంటే మీరు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ మీరు ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్ముతున్నప్పుడు మీకు అక్కడ ఏంటంటే వాడు బిల్లు ఇవ్వడు. బిల్లు ఇవ్వకుండా మీరు కోర్టుకు రావడానికి అవ్వదు. మీరు హోటల్కి వెళ్ళారు, లేకపోతే అక్కడ ఏంటి బిల్లు ఇస్తే బిల్లు మీద మీరు కేసు వేయచ్చు. ఎంఆర్పీ అది ఫోటో తీసుకుని ఎంఆర్పీ ఇంత తీసుకున్నాడు, ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోవచ్చు. సో ఇలాంటి చోట కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం చేయాల్సింది లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అని ఉంటుందండి. మీరు గూగుల్ ఎక్కడ చూసినా సరే తూనికలు కొలతల శాఖ. సో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి మీరు కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు ఇన్స్పెక్టర్ డైరెక్ట్గా వస్తారు. వాళ్ళు ఇదే పర్యవేక్షణలో ఉండి ఇమీడియట్గా వాళ్ళ మీద కేసు కట్టడం జరుగుతుంది. వాళ్ళ మీద కాంపన్సేషన్, ఫైన్ అంత వేస్తారు, ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. అంటే ఎక్కడైతే బిల్లు ఇవ్వనిటువంటి పరిస్థితుల్లో ఈ డిపార్ట్మెంట్ మీరు కొలతల్లో తక్కువగా అమ్ముతున్నట్టు అనిపించినా, లేదా కొలతల్లో మోసం జరిగినట్టు అనిపించినా, లేదా వస్తువుల్లో ఏమైనా ఏంటి ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ అమ్ముతున్నట్టు అనిపించినా, ఈ ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్ముతున్నట్టు అనిపించినా యూ కెన్ కాల్ టు ద లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్. మీరు గూగుల్లో చూస్తే వస్తుందని, ప్రతి జిల్లా కూడా ఉంటుంది. దాని లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేసినట్టు ఇమీడియట్గా వాళ్ళు వస్తారు, మీ కేసు నెంబర్ అని తీసుకుంటారు, వాళ్ళు దాన్ని కేసు కడతారు, కేసు కట్టి వాళ్ళు కంపోజ్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళు రెగ్యులర్గా ఈ డిపార్ట్మెంట్ ఉందనే విషయం కూడా చాలా మంది తెలియదండి, బట్ దే ఆర్ వర్కింగ్ యాజ్ పర్ ద సిస్టమ్. ఇవన్నీ జరుగుతుంటుంది వెనకాల నుంచి. మన సాధారణంగా మామూలుగా బస్సులో ట్రావెల్ చేస్తుంటాం. ట్రావెల్ చేస్తున్నటువంటి సమయంలో కండక్టర్ దగ్గర టికెట్ తీసుకున్న తర్వాత ఆ చిల్లర అనేది టికెట్ వెనుక రాస్తాడు. అప్పుడు చిల్లర అతను ఇవ్వకపోవడమో లేకపోతే మనం మర్చిపోవడమో సాధారణంగా జరుగుతుంటుంది. అంటే ఇటువంటి సందర్భంలో వీటి విషయంలో కూడా మనం కన్జ్యూమర్ కోర్టుని ఆశ్రయించాలా, లేకపోతే లేదు ఇలాంటివన్నీ దీస్ ఆల్ ఆర్ ఏంటంటే ఇవన్నీ ఇలాంటి విషయాల్లో కన్జ్యూమర్ కోర్టులు ఎప్పుడో గుర్తుపెట్టుకోండి సార్, బిల్లు ఉండి తేడా డిఫరెన్స్ జరిగినప్పుడు మీరు రాగలుగుతారు సార్. అదంతా మీ నెగ్లిజెన్స్. అది మీరు చిల్లర తీసుకోకుండా వెళ్ళారు, కండక్టర్ రాశాడు, మీరు మర్చిపోయి దీపారు, ఇలాగైతే ఒకవేళ అతను ఇవ్వలేదు, అది మీ నెగ్లిజెన్స్. అది ఇలాంటివన్నీ కన్జ్యూమర్ కోర్టులో రావండి. ఓకే, సరే. మనం మామూలుగా ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్లో కూడా మనం చాలామంది బిల్డర్లు, చాలామంది ఇలాంటి వినియోగదారులను మోసం చేస్తున్నటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. ఒక వినియోగదారుడు ఒక బిల్డర్ దగ్గర ప్లాట్ కొనుక్కోవాలని చెప్పేసి 1 సంవత్సరమో 2 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేసుకొని డబ్బులు ఇస్తాడు. కానీ ఆ బిల్డర్ అతను ఇచ్చినటువంటి ఏదైతే సకాలంలో ఆ యొక్క కన్స్ట్రక్షన్ పూర్తి చేయకుండా వినియోగదారుడు అడిగితే నిర్లక్ష్యపు సమాధానాలు చెప్తూ ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇటువంటి వారు కన్జ్యూమర్ కోర్టులను ఆశ్రయించవచ్చా? 100% ఇది రావచ్చు కన్జ్యూమర్ కోర్టుకి. కాకపోతే అదే చెప్తున్నాను, మీరు బిల్డర్కి డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే వస్తువు అది ల్యాండ్ కొనేటప్పుడు కానీ మీకు క్లియర్ అగ్రిమెంట్ ఉండాలండి. క్లియర్ అగ్రిమెంట్ అంటే మీరు ఎప్పుడైతే టోటల్ కాస్ట్ ఎంత ఉంది,
ఈ కాస్ట్ మీద మీరు ఎప్పుడు కడుతున్నారు, మీకు ఎప్పటికి హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నాడు, అది అన్నీ ఉండాలి మీకు స్టార్టింగ్లో. అవన్నీ ఉన్నాయంటే అవన్నీ తీసుకొని నేను ఫలానా ఈ బిల్డర్ దగ్గర తీసుకున్నాను, నాకు ఈ టైంకి హ్యాండ్ ఓవర్ చేయాలి, చేయట్లేదు కాబట్టి ఇది వస్తుందంటే మీకు దాని తర్వాత దాని మీద కాంపన్సేషను లేదా మీకు తిరిగి ఇచ్చామంటే అమౌంట్ తిరిగి ఇచ్చేలాగా కన్జ్యూమర్ కోర్టులో మీకు జడ్జిమెంట్ జరుగుద్దండి. ఇప్పుడు యాక్చువల్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్నిట్లు కూడా మీద అంటే ఇప్పుడు రెరా యాక్ట్ ఒకటి ఉంది. రెరాలో కొన్ని ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువ వస్తున్న కేసులన్నీ కూడా ఏంటంటే అండి ఇంటీరియర్ డెకరేషన్స్ మీద ఎక్కువ వస్తున్నాయి. ఇంటీరియర్ డెకరేషన్స్ ఏం చేస్తున్నారంటే హౌసెస్ కొనుక్కుంటున్నారు, కొనుక్కున్న లోపల ఇంటీరియర్ డెకరేట్ చేయడానికి 20 లక్షలు 25 లక్షలు 30 లక్షలు అంటున్నారు. వాళ్ళు మామూలుగా మాట్లాడుకోండి. చాలా కస్టమర్ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటీరియర్ డిజైనర్తో కూడా ఇంటీరియర్ డెకరేషన్ ఎవరైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళతో కూడా మీరు ఒక అగ్రిమెంట్ రాసుకోవాలండి. స్పెసిఫిక్గా టైల్స్ ఏం వాడుతా అన్నారు, లేకపోతే లైటింగ్స్ ఏం వాడుతా అన్నారు, దేనికి ఎంత అవుతుంది, దేనికి ఎలా జరుగుతుంది, అలాగే మీకు ఎన్ని రోజుల్లో వర్క్ ఇస్తారని మీరు అగ్రిమెంట్ రాసుకోవాలి. గాలి మాటికి వెళ్తే మీరు కన్జ్యూమర్ కోర్టు రావడం కాదు. అలాంటి చాలా కేసులు చేసామండి. ఇప్పుడు ఉదాహరణకి ఏంటి 30 లక్షలు అంటారు, వాడు 10 లక్షలే పని చేసిన తర్వాత ఇంకో 10 లక్షలు ఇవ్వమంటారు, సరిగ్గా చేయకుండా వచ్చి అక్కడికి ఆఫీస్ వీళ్ళిద్దరు గొడవ స్టార్ట్ అవుద్ది, ఆఫీస్ వెళ్ళిపోతుంది, నీ ఇష్టం వచ్చి చెప్పుకో అంటారు. అలాంటివన్నీ కూడా మీరు కన్జ్యూమర్ కోర్టులో రావచ్చు. ఇలాంటి నెంబర్ ఆఫ్ కేసెస్ జరుగుతున్నాయి. ఒకటి ఏదైనా మీ యొక్క అనుభవంలో మీకు కొత్తగా అనిపించినటువంటి ఏదైనా సంఘటన ఏదైనా ఉందా ఇట్లాంటిది? కొత్తగా నెంబర్ ఆఫ్ కేసెస్ దీంట్లో పడ్డాయి, నెంబర్ ఆఫ్ కేసెస్ పడ్డాయండి.